2025 సంవత్సరం మే నెల మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. 2 సంవత్సరాలు అయిపోయింది. జన్మంలోకి శని వచ్చాడు. ఈ శని వల్ల అష్ట కష్టాలు, 8 రకాల కష్టాలు. ఎట్లా ఉంటుంది? భార్య గర్భవతి, ఉద్యోగంలో జీతం రావటం లేదు, తల్లిదండ్రులు వేధిస్తున్నారు, మరి ఇంట్లో ఇల్లు బాగాలేదు, ఇల్లు బాగు చేయడానికి ఇబ్బంది, ఇల్లు బాగు చేయకపోతే ఉండలేము, పిల్లల చదువులు ఉంటాయి, అన్నదమ్ముల చదువులు, వాళ్ళ ఫీజులు కట్టాలి, అన్నీ అవసరమైన ఖర్చులే వస్తాయి. ఇన్ని ఖర్చులు ఉండి వీటిని అన్నీ పూర్తి చేసుకొని బయటపడటం అనేది భగవంతుడు మీ యందు దయదలిస్తేనే ఈ పనులన్నీ బయటపడతారు. ఇందులో ఏవో కొన్ని ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా మంచిగా బతికే వారికి ఎక్కడైనా పుడుతుంది, బాకీ తీరుతుంది, అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుంభరాశి చాలా గొప్పది. వీళ్ళ మీద విశ్వాసం ఉంటుంది. వీళ్ళు నమ్మకస్తులు, ఎవరి సొమ్ము తినని వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంటే ఒకరికి పెట్టేటువంటి వాళ్ళు, చాలా హుందాగా ఉంటారు, చూడటానికి భయంకరంగా ఉంటారు, అడిగిన దానికే సమాధానం చెబుతారు, అనవసరంగా మాట్లాడరు. వీళ్ళ కళ్ళల్లో తెల్లగుడ్డు మీద ఎర్ర చీరలు కనబడుతూ ఉంటాయి. అమ్మో వీళ్ళు పెద్ద రాక్షసుడు రోయ్, వీడిని బలగలిస్తే చంపుతారు రోయ్ అన్నంత భయంకరంగా ఉంటారు. వీళ్ళ హృదయం చాలా మంచిది. ఏమీ లేకపోయినా సరే తను ఒక్కడికి తినటానికి ఉంటే దాంట్లో ముందు పెట్టి ఏమన్నా మిగిలితే తను తింటాడు. అంత మంచి హృదయం కలిగిన రాశి ఈ మీనరాశి. ఈ మీనరాశికి ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ మీనం చేప. ఈ చేప యొక్క లక్షణం ఏం చెప్పాడు అంటే, దశావతారాలు. ముందు మత్స్యావతారం, మత్స్యకూర్మవరాహస్య నారసింహస్య వామన ఇట్లా ఉంది. విష్ణుమూర్తి చేప అవతారం ఎత్తాడు. ఈ మీనరాశికి చేప అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి రాశి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో సద్హృదయం, మంచి హృదయం గలవాళ్ళు, తను పస్తుపడుకున్న అవతల వాళ్ళకి మేలు చేసే స్వభావం గలవాళ్ళు. ఎప్పుడు కూడా అది మంచి ఉపయోగపడుతుంది. ఎవరికో దానం చేసిన డబ్బులు ఎట్లా ఉపయోగపడతాయా అని మీరు అంటారు, కానీ బ్యాంకీలో పెట్టిన డబ్బులు ఎట్లా ఉపయోగపడతాయో దైవం మానుష రూపేణా అని ఎవరికో ఇచ్చుంటా అవసరానికి. ఆ పుణ్యఫలం ఏం చేస్తుంది? ఇంకోడెవడో వచ్చి వాడంతటా వాడు నీకు సహాయం చేసి నీ అవసరం తీరుస్తాడు. ఎప్పుడు కూడా మంచి చేసేటప్పుడు ఎవరు కూడా వాళ్ళ వల్ల మనకేం ప్రయోజనమో అని ఎవరు ఆలోచించరు. అవసరానికి వాళ్ళకి కష్టం వచ్చింది, ఆ కష్టం మనం చూస్తూ ఊరుకోకూడదు. అట్లా ఊరుకుంటే పాపం వస్తుంది. మన చేతైన సహాయం చేసి వాళ్ళని ఒడ్డునేద్దాం అనుకునేటువంటి వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా జేబులో రూపాయి లేకపోయినా బాగా బతకగలుగుతారు. అటువంటి రాశి ఈ మీనరాశి. ఈ మీనరాశికి చాలా మంచి సమయం ఆనుసన్నమైంది. శని ఖర్చుదారుడు, అట్లాగే గురువు కూడా ఖర్చుదారుడు అయినాడు. అందువల్ల అంతా ఖర్చులే. ఎన్ని ఖర్చులు పెట్టినా ఈ రాశి వాళ్ళకి ఈ జన్మంలో శని 2 సంవత్సరాల 6 మాసాలు. మొన్న మార్చి 30కి శని మారాడు. ముందు మీ జాతకం చూపించుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కూడా జాతకం చూపించండి. గోచార రీత్యా పూర్తిగా బాగలేదు, జన్మలగ్న రీత్యా ఎట్లా ఉంది చూడాలి. అయితే ఇందులో కొన్ని పుణ్యమైన ఫలాలు వస్తూ ఉంటాయి. ఎట్లా ఉంటుందంటే, ఇంటికి యజమాని నువ్వేనండి, నీ తల్లిదండ్రులు లేరు, నీకు చెల్లెలుంది, ఆమెకు పెళ్లి చేయాలి, నీవు ఇంతకుముందు పెళ్ళి అయి ఉంటుంది, ఒక కన్యాదానం చేస్తే నీ దోషాలు మొత్తం పోతాయి. ఈ టైంలో కన్యాదానం చేసి నువ్వు పెళ్లి చేస్తే సమస్త పాపాలు నశించిపోయి నువ్వు బాగుపడతావు. ఇట్లా జరిగినవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం చాలా మంచిది. ఒకటే చెబుతూ ఉన్నాను, ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, మనిషి ఎప్పుడు కూడా మంచి ఇస్త్రీ గుడ్డ రోజు కడతాడండి. వీడు చల్లటి గుడ్డ రోజు ఇస్త్రీ గుడ్డ కడుతున్నాడు అని ఒకడు ఏం చేస్తాడు, పోయేటప్పుడు వెనక మట్టి నీళ్ళు విదిలిస్తూ ఉంటాడు. ఆ మరకల బౌ ఎన్ని గుడ్డలైనా నాశనం అయిపోతాయి.
కానీ వాడు తెల్లటి గుడ్డే కడతాడు. ఎందుకంటే వాడి పూర్వజన్మ సుకృతం అటువంటిది. వాడు రోజు మంచి గుడ్డే కడతాడు. వీడు మంచి గుడ్డ కట్టలేడు, మంచి గుడ్డ కట్టే చూడలేడు, ఆ గుడ్డలు నాశనం చేస్తాడు. దీనివల్ల చాలా దోషం వస్తుంది. ఎట్లా ఉంటుందంటే, ఒకడు గోతులో పడ్డాడు, ఇంకోడు మంచివాడు ఏం చేశాడు, అయ్యో పాపం అని చెయ్యి పైకి తీద్దామని చెయ్యగానే వాడు కింద ఉన్నవాడు పైవాడిని గోతులోకి లాగి, నేనే నాలో గోతులో పడదు, నువ్వు కూడా పడ్డావు కదా, నీ బతికేందో చూసుకోవాలన్నట్ట. తను బాగుండకపోగా ఇతరుల బాగు చూడలేక ఇతరులు కూడా నీలాగా ఎట్లా నాశనమైపోతారనేటువంటి మనస్తత్వం ఎంత చండాలమైంది. దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది. నీవు చేసుకున్న పాపం వల్ల నష్టం వచ్చి కష్టపడుతున్నావు. అవతల వాడికి ఆ టైంలో కూడా నువ్వు దోషం చేస్తే నిన్నెవరు బాగు చేయలేరు, దేవుడు కూడా బాగు చేయలేడు. కాబట్టి కష్ట సుఖాలు కావడి కుండలన్నారు. మనం సుఖం వచ్చినప్పుడు ఆనందపడటం కానీ, కష్టం వచ్చినప్పుడు దుఃఖపడటం కానీ మానవ లక్షణం కాదు. సుఖం వచ్చినప్పుడు, బాగా ఆదాయం ఉన్నప్పుడు ప్రతి రూపాయిని విలువగా జాగ్రత్త చేసుకో. కష్టం వచ్చినప్పుడు ఆ రూపాయి నీకు ఉపయోగపడుతుంది. ఆ రోజేమో జలసా చేసి కష్టం వచ్చిన రూపాయి ఎవరు ఇవ్వక, నీకున్న డబ్బులు ఎవరు సహాయం చేయక, కనీసం నీకు తెలిసిన ఆయన ఉన్నాడు, కన్న కొడుకు బీటెక్ చేశాడు, నాన్న ఎంటెక్ చేసుకుంటానన్న, ఒక 2 సంవత్సరాలు అమెరికా పోతానన్న అంటే, నువ్వు చచ్చిన రూపాయి ఇవ్వనన్నాడు. మరి ఆ కొడుకు పెళ్లి చేసుకోలే, 40 ఏళ్ళ దాకా పెళ్లి చేసుకోలే. ఏమిరా అంటే, బాబాయ్ నాకు ఉద్యోగం వస్తేనే పెళ్లి చేసుకుంటా, నాకు ఉద్యోగం ఇప్పించనేవాడు. చివరికి వాడు ప్రైవేటు జాబ్ చేసుకొని వివాహం చేసుకొని వాడు నిలబడ్డాడు. కానీ తండ్రి మాత్రం లేనివాడు కాదు. ఇల్లుంది, ఆస్తి ఉంది, బంగారం ఉంది, డబ్బు ఉన్నది. ఎందుకు ఈ డబ్బులు తగలబెట్టాలా నీకు? నీ కొడుక్కి నువ్వు ఉపయోగపడిన బతుకు నీ బతుకెందుకు? అట్లా చేసుకున్నాడు. చివరికి కొడుకు తండ్రి అంటే చీ అనేటువంటి పరిస్థితికి వచ్చాడు. జీవితం మొత్తం కష్టం. వాడికి 60 సంవత్సరాలు వచ్చాయి. మొన్ననే రిటైర్ అయినాడు. వాడిని ఎప్పుడు చూసి అయ్యో వీడు ఇంత కష్టపడ్డాడే, ఇప్పటికైనా సుఖపడతాడా అని ఆలోచిస్తా. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి. కనీసం కర్ణ బిడ్డనన్నా సరిగ్గా చూసుకొని జన్మ ఎప్పటికి బాగుపడుతుంది. కాబట్టి మానవుడికి జ్ఞానాన్ని ఇచ్చి జన్మనిచ్చాడు. ఇది చేయకూడని పని తప్పు, ఇది చేయకూడదు, చేస్తే నష్టపడతావు అని జ్ఞానం తెలియజేస్తుంది. ఇంకా కాస్త జ్ఞానం గల వాళ్ళు చెబుతారు. అటువంటి తప్పుడు పని చేయకుండా నువ్వు మంచిగా బతుకుతూ నీ చేతనైన సహాయం కూడా చేస్తూ ఉంటే నీ జీవితంలో ఎప్పుడూ నష్టం రాదు. నువ్వు బాగా ఉండి బాగుండని వాడిని చూసి వాడు ఎట్లా పతనం అయిపోతాడని ఆలోచించి వాడు నాశనం అవటానికి ప్రయత్నం చేస్తే నీకున్నది నిలవదు, సర్వం పోతుంది, కేరా ప్లాట్ఫారంగా అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా తెలిసి మాత్రం తప్పు చేయకూడదు. తెలియక చేసిన దానికి అయ్యో ఇట్లాంటి తప్పు చేశాను అని పశ్చాత్తాపం కలిగి మళ్ళీ అటువంటి తప్పు చేయకుండా ఎవడైతే ఉంటాడో వాడిని భగవంతుడు క్షమిస్తాడు. ఇవాళ తప్పు చేశాను అనుకొని పశ్చాత్తాపడి అందరూ కలిసి వాడు కష్టపడుతున్నాడా, వాడు డబ్బులు మనకొద్దు, నష్టపడ్డాడు, వాడిని బతకని అని వదిలేస్తారు. మళ్ళీ దారి దొరికిన తర్వాత కూడా మోసం చేసి దురాగతం చేస్తాడు. వాడు జీవితంలో బాగుపడడు, మళ్ళీ మానవ జన్మ రాదు. మరి పశువు జన్మ వచ్చే లక్షణాలు ఉంటాయి. కాబట్టి మంచిగా బతుకుదాం, అందరం మంచిగా ఉందాం, తెలియని వాళ్ళకి మంచి చెబుదాం, అందరం మంచిగా బతికితే చాలా మంచిది. మన స్వభావం అనాది నుంచి కూడా మంచి జ్ఞానం కలిగిన ప్రపంచం మంది. దైవాధీనం జగత్ సర్వం, మొత్తం దేవుడు అధీనంలో ఉంది. మంత్రాధీనంతో దైవతం, ఆ దేవుడు మంత్రాల అధీనంలో ఉన్నాడు. తన్మంత్రం బ్రాహ్మణాధీనం, ఆ మంత్రం బ్రాహ్మణ యొక్క అధీనంలో ఉంది. అందువల్ల బ్రాహ్మణో మమదేవత అన్నారు. అన్నీ తెలిసిన బ్రాహ్మడికే నమస్కారం చేస్తారు. కాబట్టి ఇటువంటివి భగవంతుడు జన్మాంతర సంస్కారం, మా తల్లిదండ్రులు మాకు ఇచ్చినటువంటి జ్ఞాన సంస్కారం, దాంతో మంచి చెప్పగలుగుతున్నాం. ఈ మంచిని ఎప్పుడు మర్చిపోవద్దు. చెప్పిన దాన్ని అనుసరించండి, అందరం బాగుంటాం, దేశం బాగుంటుంది. మరి
ఎప్పుడు అందరూ బాగుంటాం. స్వస్తి.